ఖైరతాబాద్ రెవెన్యూ ఆఫీసులో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేస్తుంటే గొడవ మొదలైంది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ స్థానంలో అతడి భార్య హాజరు కావడంపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ బీఆర్ఎస్ నేతలు ఆమెను ప్రశ్నించారు. దీంతో ఇరు పార్టీ నేతల మధ్య ఘర్షణ తలెత్తింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి, ఏం చెప్తున్నారు ఇరు పార్టీ నేతలు? థ్యాంక్ యూ సతీష్. ఖైరతాబాద్ రెవెన్యూ ఆఫీస్ లో కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య ఒక ఘర్షణ వాతావరణం అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఈ రోజు చెక్కును పంపిణీ కార్యక్రమాలు అయితే పాల్గొన్నారు. అయితే స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్ నేత బాబా ఫైజుద్దీన్ అనారోగ్యం కారణంగా రాలేకపోవడంతో ఆయన స్థానంలో అతడి భార్య కూడా హాజరయ్యారు. ముఖ్యంగా ప్రోటోకాల్ ఉల్లంఘించి అలా ఎలా చేశారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆమెనైతే ప్రశ్నించారు. దీంతో బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ అయితే తలెత్తింది. ముఖ్యంగా ఏదైతే ఈ రోజు ఖైరతాబాద్ రెవెన్యూ ఆఫీస్ లో ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఈ ఘర్షణ అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఈ ఘర్షణ చోటు చేసుకోవడంతో కూడా పోలీసులు రంగప్రవేశం అయితే చేశారు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ చెక్కుల పంపిణీ విషయంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కూడా పాల్గొన్నారు. అదే నేపథ్యంలోని ఈ చెక్కుల పంపిణీకి సంబంధించి కాంగ్రెస్ నేత కార్పొరేటర్ బాబా ఫైజుద్దీన్ కూడా పాల్గొని ఉండాల్సిన నేపథ్యంలో అతనికి హెల్త్ బాగోలేదనే కారణంతో అతని భార్యను అయితే పంపించారు. ముఖ్యంగా ఒక ఎమ్మెల్యే వచ్చిన స్థానంలో కార్పొరేటర్ రాకుండా భార్య ఎందుకు వచ్చిందంటూ కూడా వాళ్ళు ఘర్షణ వాతావరణం అయితే పట్టిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కూడా రంగ ప్రవేశం చేసి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కుమార్.